ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ పండగ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఉత్కంఠభరితమైన తొలి పోరుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఓపెనింగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అయితే ఫ్యాన్స్ ను తీవ్రంగా కలవరపెడుతున్న ఒక వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే తొలి మ్యాచ్ అసలు జరుగుతుందా, జరగదా? పెరిగిన టెన్షన్. సాధారణంగా ఐపీఎల్ లాంటి మెగా టోర్నీకి వారం రోజుల ముందు నుంచే స్టేడియాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతాయి. కానీ చిన్నస్వామి స్టేడియంలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. మ్యాచ్ కు కేవలం ఒక్కరోజు మాత్రమే సమయం మిగిలిన్నప్పటికీ స్టేడియం ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదనే సమాచారం. గ్యాలరీలో క్లీనింగ్ పనులు, ఇతరత్ర సన్నాహాలు ఇంకా అలాగే పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. నిర్వాహకులు హడావిడిగా పనులు పూర్తి చేసే పనిలో ఉన్నప్పటికీ సమయం తక్కువగా ఉండడంతో రేపటికల్లా గ్రౌండ్ పూర్తిగా రెడీ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనులు పూర్తి కాకపోతే మ్యాచ్ పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్నాయి. ఈసారి ఐపీఎల్ ఆరంభం ఎలాంటి హడావుడి లేకుండా చాలా సాదాసీదాగా జరగనుంది. ప్రతి ఏటా కన్నుల పండుగగా నిర్వహించే ఆరంభ వేడుకలను ఈ సీజన్ కు రద్దు చేశారు. దీని వెనుక ఒక తీవ్రమైన విషాదం దాగుంది. గత ఏడాది ఇదే చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఒక మ్యాచ్ సందర్భంగా ఊహించిన రీతిలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ చేదు జ్ఞాపకాల దృష్ట్యా మళ్ళీ అలాంటి ప్రమాదాలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో ఎటువంటి వేడుకలు జరగకుండా నేరుగా మ్యాచ్ ను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. గత ఏడాది జరిగిన విషాదం నుంచి ఫ్యాన్స్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దానికి తోడు ఇప్పుడు స్టేడియం పనులు ఇంకా అసంపూర్తిగా ఉండటం కొంత ఆందోళన కలిగిస్తోంది. యాజమాన్యం రాత్రికి రాత్రే యుద్ధ ప్రతిపాదికన పనులన్నీ పూర్తి చేసి మ్యాచ్ ను ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా నిర్వహిస్తోందని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.